ఇది ఇప్పుడు ఎంఎస్ వర్డ్ పార్ట్ టేబుల్స్ 2 అండి. మొన్నటిదాకా టేబుల్ 1 చేశాను, 7th. ఇప్పుడు ఒకసారి ఎంఎస్ వర్డ్ టేబుల్స్ పార్ట్ 2. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్ని మన ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టూడెంట్ నెంబర్ నిన్న ప్రీవియస్ వీడియోలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇప్పుడు నాకు టోటల్ అనే కాలం కావాలి కాబట్టి ఎక్కడికి వెళ్తాం? లేఅవుట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ రైట్ అని ఇక్కడ తీసుకొచ్చి టోటల్ అనే కాలం తీసుకున్నా. ఇప్పుడు డేటా మామూలుగా ఫిల్ చేస్తున్నాను. నెంబర్ 1 నేమ్ వచ్చేపాటికి నరేష్. డేటా మామూలుగా ఎంటర్ చేస్తున్నాను. టోటల్ని క్యాలిక్యులేట్ చేయించాలి కాబట్టి బ్లాంక్ వదులుతున్నాను. నెంబర్ 2 మల్లేష్. వాల్యూస్ ఎంతో కొంత ఎంటర్ చేస్తున్నాను. 3 సురేష్. ఇలా డేటా ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇందులో చూడండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ నేను స్ప్లిట్ టేబుల్ దాకా చెప్పాను. ఇప్పుడు ఆటో ఫిట్, నేను ఈ టేబుల్ మొత్తాన్ని మామూలు క్యాజువల్గా సైజ్ పెంచుతున్నా. ఇట్లా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఇందులో ఆటో ఫిట్ అంటే ఎంతవరకు అయితే డేటా ఉందో అంతవరకు ఫిట్ అవ్వాలి. ఇందులో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆటో ఫిట్ ద కంటెంట్, ఆటో ఫిట్ ద విండో, ఫిక్స్డ్ కాలం విడ్త్ అని. ఇప్పుడు ఫిక్స్డ్ కాలం విడ్త్ అంటే అర్థం ఈ కాలం ఫిక్స్ చేసినట్టు. చూడండి, అది తగిలి కిందకు వస్తుంది తప్ప ముందుకు వెళ్ళదు. ఎందుకంటే కాలంని ఏం చేసాం, మనం ఫిక్స్ చేసాం కదలకుండా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కదలకుండా అంటే ఇది, దీన్ని ఫిక్స్ చేసినట్టు తగిలి వెనక్కి వచ్చేస్తామే. అలా కాకుండా దానివల్ల మనకి స్పేస్ వేస్ట్ అవుతుంది అని అనుకుంటే ఆటో ఫిట్ ద కంటెంట్ ఎంత ఉంటే అంతే ఫిట్ అవుతా. ఇప్పుడు చూడండి, ఎంతైతే ఉందో అంతే అవుతుంది. మీరు రాస్తుంటే ఎంతవరకు కావాలో ఎంతవరకు కావాలో అంతవరకు అదే వెళ్తుంటుంది. ఇది ఆటో ఫిట్ ద కంటెంట్. సో ఇదండి అందుట్లో ఉన్నది 2 ఆప్షన్స్. ఇది కొంచెం అవసరమే. దాని తర్వాత ఆల్రెడీ మీకు డిస్ట్రిబ్యూట్ రోస్, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి ఎందుకు ఇంత స్పేస్ ఉంది, తగ్గిస్తున్నారు. దీనికి ఎంత కదా తగ్గించారు. దీనికి ఇట్లాగా. అయితే మీరు తగ్గించిన వాటిలో కూడా సమానంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మళ్ళీ రేపొద్దున లేదంటే మళ్ళీ ఎంతకట్లాగానే ప్రీవియస్గా లేకపోతే అన్ని సమానంగా పంచండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉంది కాలం విడుతూ అన్నారనుకోండి. సో టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ అంటే పంచడం, రోస్ని సమానంగా, కాలమ్స్ని సమానంగా. చూడండి, ఆటోమేటిక్గా అది అన్ని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంది. ఇంకొకటి మీకు అర్థం అవడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇన్సర్ట్లోకి వెళ్ళి డ్రా టేబుల్ తీసుకున్నాను. డ్రా టేబుల్లో టేబుల్ని మన ఇష్టం వచ్చినట్టు డ్రా చేసేటప్పుడు మీరు గమనిస్తే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని ఆలోచించకుండా మామూలుగా అసలు ఏదో చేస్తున్నా. ఇవన్నిటిని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే మీరు టేబుల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రోస్ చూడండి ఎక్కువ తక్కువ ఉన్నాయి, అందుకని డిస్ట్రిబ్యూట్ రోస్. అట్లాగని కాలమ్స్ ఒకటి ఎక్కువ తక్కువ ఉంది, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్. సో సమానంగా అది అడ్జస్ట్ చేసుకుంది. సో అట్లా కూడా మనం ఉపయోగించుకోవచ్చు, డిస్ట్రిబ్యూట్ రోస్ అండ్ కాలమ్స్. నెక్స్ట్ ఇది నేను చూసాం టెక్స్ట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, హిందీ తర్వాత ఒక కాలం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్కడది? ఇన్సర్ట్ రైట్. ఇప్పుడు నాకు దీని మొత్తాన్ని సెలెక్ట్ చేసి మెర్జ్ చేస్తున్నా, మెర్జ్ సెల్స్. ఇప్పుడు ఇక్కడ లంచ్ బ్రేక్ అని రాస్తున్నాను, లంచ్ బ్రేక్. ఇప్పుడు టెక్స్ట్ డైరెక్షన్ మారుస్తాను చూడండి, ఎలాగంటే అలా మార్చుకున్నా. నేను కొద్దిగా సెలెక్ట్ చేసుకున్నా, హోమ్లోకి వెళ్ళాను, మామూలుగా సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఇది ఎలా ఉంది, మన నోట్స్లో చూసే టైం టేబుల్ లాగా ఉందండి. సో ఇట్లా మనం చేసుకోవచ్చు టెక్స్ట్ డైరెక్షన్. ఇప్పుడు ఈ రో వద్దనుకుంటున్నాను, మామూలుగా డిలీట్ చేస్తున్నా, డిలీట్ ద కాలమ్స్. నెక్స్ట్ ఇది టెక్స్ట్ డైరెక్షన్. ఇంకా సెల్ మార్జిన్స్ అంటే రో హైట్ పెంచడమే. చూడండి, ఇక్కడికి వచ్చాను, టాప్ రో హైట్ పెంచుతున్నాను మీకు అర్థం అవడం కోసం. మామూలు డిస్టెన్స్ సుమారు ఎక్కువ పెంచాను, ఓకే. అబ్జర్వ్ చేయండి, కొంచెం పెరుగుతుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి, మార్జిన్స్ పెంచుకోవడానికి కోసం సెల్ మార్జిన్. నెక్స్ట్ దిస్ వన్ ఇస్ కాల్డ్ సార్ట్ అంటే అరేంజింగ్ ద డేటా ఇన్ ఎన్ ఆర్డర్. ఒక ఆర్డర్లో ఉంచడం. మనకి 2 రకాల ఆర్డర్స్ ఉన్నాయి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. వాటికి ఇంకో పేర్లు ఇంక్రీజింగ్, డిక్రీజింగ్. అంటే ఏ నుంచి జెడ్ దాకా, జెడ్ నుంచి ఏ దాకా, 1 నుంచి 10 దాకా, 10 నుంచి 1 దాకా. 1 నుంచి 10 దాకా, ఏ నుంచి జెడ్ దాకా ఇంక్రీజింగ్ ఆర్డర్. 10 నుంచి 1
10 నుంచి 1 దాకా, జెడ్ నుంచి ఏ దాకా డిక్రీజింగ్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నరేష్, మల్లేష్, సురేష్ అనే నేమ్స్ ఆర్డర్లో లేవు, ఆర్డర్లో పెట్టమన్నారు. సో సెలెక్ట్ చేసుకున్న సార్ట్. అయితే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఈ లిస్ట్ నేమ్స్ మనకు రావు, కాలం 1 కాలం 2 వస్తాయి. అంటే ఇప్పుడు స్టూడెంట్ నేమ్ కాబట్టి కాలం 2 కాబట్టి కాలం 2 సెలెక్ట్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్ పెట్టాను అనుకోండి, మారుతున్నాయి నరేష్ స్టూడెంట్ నేమ్. అయితే ఇప్పుడు మనం ఇది హెడ్డింగ్గా, ఈ హెడ్డింగ్ మారకూడదు, దాన్ని అంతే ఉంచాలి. అప్పుడు ఏం చేస్తానంటే అప్పుడు మనం వాటిని మై లిస్ట్ హ్యాస్ హెడర్ రో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి అవి సపరేట్ హెడ్డింగ్గా ఉండిపోతాయి. సో అందులో మనకి అడ్వాంటేజ్ ఇంకో నేమ్స్ కూడా వస్తాయి. సో స్టూడెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ నుంచి జెడ్ దాకా, ఇక్కడ గమనిస్తే ఏ నుంచి జెడ్ దాకా అంటే ఎవరంటే ఫస్ట్ ఎమ్, ఎన్, ఎస్ అట్లా వస్తాయి. దాని తగ్గట్టుగా డేటా కూడా మారిపోతుంది, ఎవరి తగ్గట్టుగా వాళ్ళకు ఉంటుంది. అలా డిసెండింగ్ ఆర్డర్ చేయమన్నారు అనుకోండి, సేమ్ డేటాని సెలెక్ట్ చేసుకుంటాం, మై లిస్ట్ హ్యాస్ హెడర్ రో అని టిక్ పెట్టకపోతే హెడర్ రో కూడా అకౌంట్లోకి వస్తుంది. అక్కడ తీసుకొని సేమ్ స్టూడెంట్ నేమ్. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ జెడ్ నుంచి ఏ దాకా అంటే సురేష్ దగ్గర నుంచి వస్తాయి, తీసుకుంటే సురేష్, నరేష్, మల్లేష్. ఇన్ దిస్ వే వీ యూస్ టు సార్ట్ ద డేటా. నెక్స్ట్ రిపీట్ హెడర్ రోస్. రిపీట్ హెడర్ రోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టేబుల్ని మరిన్ని రోస్ కావడం కోసం ట్యాబ్ సృష్టించా. ట్యాబ్ క్రియేట్ చేయడం వల్ల న్యూ రోస్ వస్తాయి. న్యూ రోస్ వెళ్ళినప్పుడు సెకండ్ పేజ్కి టేబుల్ కంటిన్యూషన్ అయింది. ఇప్పుడు ఈ సెల్లో ఏం ఎంటర్ చేయాలి, ఈ సెల్లో ఏం ఎంటర్ చేయాలని మనకి ఇబ్బంది వస్తుంది. మళ్ళీ పైకి వెళ్తాం, చూసుకుంటూ కిందకు వస్తాం. అట్లాంటప్పుడు ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని రిపీట్ హెడర్ రోస్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి ఆ హెడ్డింగ్ రిపీట్ అవుతుంది. అందుకని దాని పేరు రిపీట్ రోస్ హెడర్. రిపీట్ హెడర్ రోస్. ఇట్లా మనం చేస్తాం. మళ్ళీ వద్దనుకున్నప్పుడు ఆఫ్ చేస్తే ఆ పేజీలో ఉండదు. ఇట్లా ఇది హెడర్ రోస్ రిపీట్ చేస్తాం. నెక్స్ట్ వన్ కన్వర్ట్ టు టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్ట్ టు టెక్స్ట్ అంటే ఇది నేను కష్టపడి టేబుల్ పెట్టాను, ఇప్పుడు టేబుల్ వద్దన్నారు అంటే బోర్డర్స్ వద్దు. వెంటనే నేను కన్వర్ట్ టు టెక్స్ట్ అని క్లిక్ చేశాను, ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే మనకి టేబుల్ ఉండదు. మళ్ళీ ఇలా రాస్తే టేబుల్ ఇన్సర్ట్ చేయమని చెప్పారు ఆల్రెడీ ఉన్న డేటాకి. సో మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ లేఅవుట్ ఉండదు. ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఆప్షన్ ఉందండి మనకి కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. సో మీరు జస్ట్ ఓకే అంటే చాలు, ఇలా వస్తుంది. సో ఇట్లా మన టెక్స్ట్ని టేబుల్. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడే టేబుల్ని టెక్స్ట్ చేశాడు కాబట్టి ఈజీ అవుతుందేమో, అసలు టేబులే లేదు, కాలం ఏముంది, దాని టెక్స్ట్ ఏముంది, దాన్ని మార్చమని. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, తెలుగు, హిందీ, ఎంటర్ బటన్, దానికి సంబంధించిన డేటా, ఎంటర్ బటన్, దానికి సంబంధించిన డేటా. ఇప్పుడు టెక్స్ట్ కాబట్టి దీన్ని టేబుల్గా మారుస్తున్నా. సో సెలెక్ట్ చేసుకున్నా, ఇన్సర్ట్లోకి వెళ్ళా, టేబుల్, ఇక్కడ కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్, జస్ట్ ఓకే, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో మనం టేబుల్ని టెక్స్ట్గా మార్చవచ్చు, టెక్స్ట్ని టేబుల్గా మార్చుకోవచ్చు. ఇన్ దిస్ వే యూ కెన్ ఈజీలీ డూ. నెక్స్ట్ ఇదండి ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ మనకి, దీంట్లో ఉన్న డేటాని యాడ్ చేయటం, టోటల్ చేయటం. ఆప్షన్ చూడండి, ఇక్కడ ఫార్ములా అంటే ఈ సెల్లో వాల్యూ ఎవరిది రావాలి, దానికి లెఫ్ట్ సైడ్ ఉన్న 3 రావాలి. అందుకని ఫార్ములా అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ అదే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లెఫ్ట్. ఒకసారి చూడండి, ఆ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను, ఆ ఫార్ములా మామూలు ఇక్కడ రాస్తుంది మీకు కనపడటం కోసం. ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లెఫ్ట్ అని అదే చూసుకుంటుంది, మనకు సంబంధం ఏమీ లేదు. సో ఫార్ములా జస్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లెఫ్ట్, ఓకే, ఆన్సర్ వచ్చేస్తుంది. మళ్ళీ మౌస్ పాయింటర్ ఇక్కడ పెట్టాం. అయితే ఇప్పుడు దీనికి లెఫ్ట్ సైడ్ కన్నా దానిపైన కన్సిడర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎబోవ్ అని వచ్చింది. సో ఎబోవ్ కాదు, మనం కూడాల్సింది లెఫ్ట్ కాబట్టి ఇక్కడ మనం మాన్యువల్గా లెఫ్ట్ అని రాయొచ్చు. అది అప్పర్ కేస్ అని రాయొచ్చు, స్మాల్స్ అని రాయొచ్చు. 230. మళ్ళీ కిందకు వచ్చాను, ఫార్ములా ఎబోవ్ కన్సిడర్ చేస్తుంది, మళ్ళీ లెఫ్ట్ అని తీసుకున్నా, ఓకే. సరే, త్రీ రోసే ఉన్నాయి కాబట్టి 3 సార్లు డిలీట్ చేస్తా. కానీ ఇట్లాంటివి 300 ఉంటే పొద్దాకుల లెఫ్ట్ అబోవ్ డిలీట్ చేసి లెఫ్ట్ అంటాం కష్టం. అందుకని నేను డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వెళ్తున్నాను. అప్పుడు అప్ ఏం లేవు కాబట్టి ఖచ్చితంగా అది లెఫ్టే తీసుకుంటుంది. ఫార్ములా చూడండి, సమ్ ఆఫ్ లెఫ్ట్, మళ్ళీ ఫార్ములా సమ్ ఆఫ్ లెఫ్ట్, మళ్ళీ ఫార్ములా సమ్ ఆఫ్ లెఫ్ట్.
ఇట్లా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరికో హిందీలో 45 మార్క్స్ తక్కువ వచ్చినాయి, నేను 90 అని చేసా. మళ్ళీ ఇక్కడ చాలామంది ఫార్మాట్ డిలీట్ చేస్తారు. అక్కర్లా రైట్ క్లిక్ చేసి దాని మీద రైట్ క్లిక్ చేస్తే అప్డేట్ ఫీల్డ్ అని వస్తుందండి. అప్డేట్ ఫీల్డ్ క్లిక్ చేస్తే మనకి మారిపోతుంది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ఇది టేబుల్స్లో అన్ని ఆప్షన్స్. ఇంకొక చిన్నది ఒకటి చేయొచ్చు ఏంటంటే, టేబుల్కి బోర్డర్స్, కలర్స్ అవన్నీ మార్చుకోవచ్చు మనం. సో టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్న లేఅవుట్లోకి వెళ్తే ఇక్కడ మనకి ప్రాపర్టీస్ అనే ఆప్షన్ వస్తుంది. సో మీకు ఇక్కడ బోర్డర్స్ అండ్ షేడింగ్ ఇది తీసుకున్నాను. మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తే ఓకే, మనకి టేబుల్ ఆ మోడల్లోకి మారిపోతుంది. దానికి కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ డిజైన్ దగ్గరకు వెళ్ళి కూడా మీరు ఆ కలర్, పెన్ కలర్, సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ క్లిక్ చేసుకుంటే అవి అవుతాయి. లేదు మొత్తం ఒకేసారి కావాలన్నారనుకోండి, ఇందాకలాగా లేఅవుట్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి బోర్డర్స్ అండ్ షేడింగ్, సో ఇక్కడ కలర్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఏ కలర్ కావాలంటే సెలెక్ట్ చేసుకొని ఓకే అని చేస్తే ఓకే క్లిక్ చేస్తే మనకి అది మొత్తం వస్తుంది. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్, బోర్డర్స్ అండ్ షేడింగ్, మీకు నచ్చిన డిజైన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ కావాలనుకుంటే దాని కలర్ వచ్చేపాటు కలర్ రెడ్, ఓకే ఓకే మనకు అట్లా మారిపోతుంది.